యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 37 అధ్యాయము 34 వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, మన జీవితంలో దేవునితో ఉంటే నిత్యము కూడా ప్రార్థన కలిగి ఆయన కనిపెట్టుకుంటూ ఆయన మార్గమును అనుసరించుతూ నడుచువారి జీవితంలో భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించునంట. నిజమే, దేవుడితో ఉంటే భూమి మీద ప్రతిదీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతిదీ కూడా మనం అడగక ముందే మనకి ఏం కావాలో ప్రతిదీ కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ఎప్పుడు సిద్ధపరుస్తాడో ఆయనను అనుసరించుతూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మాట వింటూ ఆయనతో ఉన్న వారి జీవితంలో ఈ భూమి మీద దేవుడు అన్ని సమకూర్చాడు. మానవుడికి ఏది తక్కువ చేయలేదు. ఈ సృష్టిలో మానవుడికి కోసము ఎన్ని చేశాడో అన్ని సృష్టిలో ఉన్న అన్ని మానవుడి కోసమే. ఈ యొక్క మానవుడి కోసం చేసి ఉన్న ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా అది స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు హెచ్చించుతాడంట. అంటే ప్రతి దానిలో మన దేవుడు ఒక ఉన్న స్థితిలో దేవుడు ఆశీర్వదించి ఉన్న స్థితిలో ఉంచుతాడంట. ఎప్పుడు అంటే దేవుని మాట విన్నప్పుడు, ఆయన యొక్క మాట ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన మార్గంలో అనుసరించినప్పుడు, ఆయన మార్గమును అనుసరించినప్పుడు మన జీవితంలో ఆ విధంగా ఉండలేకపోవడమును బట్టే ఈ భూమి మీద దేవుడు ఉంటున్న ప్రతిదీ కూడా కోల్పోయే వారిగా ఉంటున్నాం. మన ఆశలు కోరికలు అన్నీ కూడా భూ సంబంధమైన వాటి స్థితిలో ఆ వాటిని కలిగి ఉంటున్నాం. కాబట్టి మన జీవితంలో మరి దేవుడిస్తున్న ఆశీర్వాదానికి దూరమైపోతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా మనము నడుచుకుందాం. ఆయన తెలియపరిచినట్లుగా ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన మాట ప్రకారము మనము వింటూ నడుస్తూ దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఈ భూమి మీద ఉంటున్న ప్రతిదీ కూడా స్వతంత్రించుకొని దేవుని యొక్క మరి ఆశీర్వాదంతో నింపబడుతూ ఒక ఉన్న స్థితి కలిగిన స్థానంలో నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ దినము ప్రభువా, ఈ ప్రోగ్రాము చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి అడుగుచున్నాను తండ్రి. వారి జీవితంలో ఏ సమస్య చేత బాధపడుతున్నారో అట్టి సమస్యల నుండి విడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం, దైవానికి స్తోత్రములు, రాజ్యానికి స్తోత్రములు. వారికి ఉంటున్న వ్యాధులు, అనారోగ్య వేక్యం నుండి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగాక. రికాందిరికావురిమా రిసి గ్లోర కమాందిరి స్టెల్బిక్ ఆఫ్ ఆవురిమా. ఇంకనో ప్రభా నీ కవలి నీ యొక్క ప్రతి వేకంలో ప్రతి నీ క్రాస్ హెల్ప్ బి grow because the kaurima I can close stand my soul because the kaurima అతి వేకమైన మీ కృపని క్లోజ్ మీద దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.